సేవా సహకార సంఘం పాలకవర్గం ఏర్పాటై 5.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మొదటిసారి ఎన్నికైనటువంటి చైర్మన్ ఇక్కడ సొసైటీలో జరిగినటువంటి అవకతవకల మీద అతన్ని అవిశ్వాసంలో తొలగించడం జరిగింది. ఇంకొక చైర్మన్ను ఎన్నుకోవడం జరిగింది. అతన్ని ఎన్నుకొని కూడా సంవత్సరంన్నర అవుతున్నది, సంవత్సరం అయిపోయింది. అయితే ఇతని మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయని చెప్పి రైతుల పక్షాన కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా అతని మీద డీసీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తదుపరి అతను విచారించి నిన్ననే రాత్రి 11 గంటలకు వరకు నాకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అతని స్థానంలో మిమ్మల్ని నియమించారని చెప్పడం అప్పటి వరకు నాకు ఇంకా తెలియదు. వాళ్ళు తీసుకున్న చర్యకు అనుగుణంగా ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం, రైతులకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనతోని ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు మల్లి రంగారెడ్డి గారు కానీ, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ దాంట్లో సీనియర్ అనే ఇక్కడ రైతులు వీళ్ళ యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా నాకున్న అనుభవం అని గుర్తించే విధంగా నాకు ఇక్కడ బాధ్యతలు చేపట్టమని అడగడం జరిగింది. నాకు ఆర్డర్ వచ్చిన తర్వాతనే నేను చూసుకున్నాను. ఆ తర్వాత నేను పొద్దున్నే వచ్చి జెండా కార్యక్రమం ఉంటే ఫస్ట్ వచ్చి ఛార్జ్ తీసుకొని ఒక జెండా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనుకో, ఇప్పుడు కృష్ణన్న కానీ, దాసు కానీ, ఇక్కడ ఎక్స్ సర్పంచులు కానీ, మా పాలకవర్గ సభ్యులు కానీ, రైతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క సొసైటీని అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ కొద్దిగా ఇబ్బందులలో ఉన్నమాట వాస్తవం. ఇది గత పాలకవర్గం తప్పిదారులే ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా సమస్యలు ఉండొచ్చు. కొద్దిగా కష్టకాలంలో ఉన్నటువంటి ఈ సొసైటీని బాధ్యతలు నాకు అప్పచెప్పడం, ఎమ్మెల్యే గారు కానీ, మా ప్రభుత్వం కానీ ఈ రైతు సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీని చక్కదిద్దాలంటే మీరే సమర్థులు అని చెప్పి నాకు చెప్పడం, వాళ్ళ మాట కాదనలేక తీసుకున్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు కానీ, రైతులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరి సహాయ సహకారాలతో మన ఉన్నటువంటి సొసైటీని లాభాల బాటలు తీసుకుపోవడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. గత పాలకవర్గం చేసిన తప్పు లేనిది, వాళ్ళు చేసిన పొరపాటు లేనిది అనేది అవన్నీ కూడా మనం కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళ సమస్య, వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకున్నారు. కాబట్టి మనకు ఇచ్చిన అధికారం మనకు ఈ 6 నెలలు మనకు పొడిగించడం అనేది ప్రభుత్వం నిన్ననే ఈ రోజు నుండి 6 నెలల వరకు మన సొసైటీ పదవి కాలాన్ని పొడిగించడం జరిగింది. ఈ 6 నెలలు రైతులో ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, సొసైటీలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతా ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. అవన్నీ కూడా చక్కదిద్దాలంటే మన అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రభుత్వ సహాయ సహకారాలు, మన ఎమ్మెల్యే గారి సహకారం మనకు పుష్కలంగా ఉంటుందని, అతను మన సొసైటీని లాభాల బాటలో తీసుకుపోవడానికి ఎమ్మెల్యే గారు కూడా ఒక రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా, అతను కూడా ఒక సొసైటీ చైర్మన్గా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా అతను కూడా మనకు ఈ పాడసింగం రైతు సేవా సహకార సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి, లాభాల బాటలో తీసుకుపోయి రైతు సమస్యలు పరిష్కరించడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశము, ఈ తక్కువ సమయము అయినా నాకు సమస్యల మీద పెట్టి ఇక ముళ్ళ మీద కూర్చోబెట్టినట్టుగా ఉన్న సమస్యల ఉన్న టైంలో నన్ను చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం నాకు కొద్దిగా బాధ అయినా కూడా రైతుల కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను తప్పకుండా నెరవేర్చి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి నేను ముందుంటానని, మీ అందరి సహాయ సహకారాలు, రైతులు, అధికారులు, అనధికారులు, ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు, మా సిబ్బంది, ముఖ్యంగా సిబ్బంది సక్రమ మార్గంలో నడిచినట్టయితేనే సొసైటీ లాభాల బాటలు మంచిగా జరగడానికి ఉంటుంది.
ఇక్కడ ఉన్న సిబ్బంది ఏదైనా తప్పు చేస్తే ఎవరు కూడా సొసైటీని రక్షించలేరు. వాళ్ళను కూడా స్నేహపూర్వకంగా మంచిగా కలుపుకొని పోయి వాళ్ళను కూడా ఈ రైతు సహకార సంఘాన్ని మంచి మార్గంలో ఒక సొసైటీగా పేరు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను తప్పకుండా నెరవేర్చి నాకు మీ అందరి సహకారంతో సొసైటీని ముందుకు తీసుకెళ్తానని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.